ఈరోజు మనము పల్లీలతో నువ్వులతో ఇట్లా చెక్కీ చేసుకుందాము. చెక్కీలన్నా చేసుకోవచ్చు, ఇట్లా లడ్డు లాకన్నా కట్టుకోవచ్చు, మన ఇష్టము. ఇట్లా చేసుకుందాము. దీనికి పల్లీలు, నువ్వులు, బెల్లం అంటే 3 కావాలి. ఈ బౌల్తోనూ 2 వేస్తాము. పల్లీలు మాడకుండగా కలపాలి. మాడనీయద్దు పల్లీలను. కొంచెం ఒక్కసారి హైలో పెట్టాలి. హైలో పెట్టి మళ్ళీ కొంచెం ఇట్లా పల్లీలు వేడైనవి అనుకున్నప్పుడు చిన్నగా పెట్టచ్చు. అయిపోయినాయి. ఇంకా కొంచెం పొట్టు ఇట్లా నల్లగా అయింది అంటే వేగినవన్నట్టు లెక్క తీసిపెట్టాలి. దీంట్లో ఒక బౌల్ నువ్వులు వేస్తాం. నువ్వులు మంచిగా వేయించుదాము. చిటపట అనే వరకు వేయించాలి. నువ్వులు వేగుతున్నాయి కదా, నువ్వులు వేగే లోపల మనము వీటిని ఇలా కొంచెం ముక్కలు చేసుకుందాము. చాట్లో పోసినాం కదా, ఇట్లా మనం బెల్లం చపాతీలు చేసే దాంతో ఇలా అంటే కొంచెం చేస్తుంది. చపాతీ చేసేదాంతోనైనా పప్పు పూతితోనైనా ఇట్లా అనొచ్చు. ఇట్లా అన్నాక మొత్తం పొట్టు ఇష్టం లేని వాళ్ళేమో పొట్టు చెరిగి పొట్టు తీసేయచ్చు. లేదు అంటేనే పొట్టుతోనే ఇట్లనే మనము పల్లీల పట్టి కట్టుకోవచ్చు. నేను పొట్టు ఏం తీయను. నువ్వులు కూడా కాగింది. దీనిలో వేసి నువ్వులు దీనిలో వేసినాం కదా, మనము బెల్లం పాకం కట్టుకొని బెల్లం కోద్దాం. ఫస్ట్ బెల్లం కోద్దాం. ఇవి పక్కకి వెళ్దాం. ఇంకా ఇట్లా బ్రౌన్ కలర్ ఉండాలి, వైట్ కలర్ ఉండొద్దు. బెల్లం ఎప్పటికైనా వైట్ కలర్ ఉన్నది పుల్లగా ఉంటుంది. ఇట్లా బ్రౌన్ కలర్ ఉన్న బెల్లం అయితే మంచిగా ఉంటుంది. చాక్తో ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది, తురిమినట్టే వచ్చేస్తుంది. ఇంకొచ్చినాం కదా, దీంతో మనము 2 తీసుకుందాము. ఒకటి దీన్ని వేసేద్దాం. ఒకటి వేసినాం కదా, ఇంకోటి వేద్దాం. దీనిలో వాటర్ పోయొద్దు. మనము కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ వేస్తాం. ఇది కరుగుతుంది. ఇంక పెద్దగా పెట్టద్దు, పెద్దగా పెడితే మాడిపోతుంది. సిమ్లోనే పెట్టాలి. కరుగుతుంది బెల్లం మెల్లగా. ఇట్లా మొత్తం నెయ్యి రుద్దుకుందాం. ప్లేట్ నిండా రుద్దుకుందాం. నెయ్యి అయినా రుద్దుకోవచ్చు, నూనెనన్నా రుద్దుకోవచ్చు. ఇవి మనం దానిలో 1 స్పూన్ వేసిన నూనె కదా, మళ్ళీ దించేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేద్దాం. అంటే మన పల్లీలు బెల్లంలో వేసి ప్లేట్లో పోసే ముందర చిన్న స్పూన్ నెయ్యి వేద్దాం. ఈ సైడ్స్ కూడా రుద్దాలి. ఇలా పొంగు వస్తుంది కదా, ఇంకొంచెం పొంగు ఇటు కావాలి. ఇట్లా మనం ఇట్లా స్పూన్తో అన్నప్పుడు కొంచెం నిదానంగా పడాలి. ఇట్లా అనగానే ఇట్లా స్పీడ్గా పడొద్దు. లాస్ట్ది నిదానంగా పడాలి. ఇట్లా తీగ సాగినట్టుగా పడాలి. బెల్లం స్పూన్కు పడుతుంది చూడండి. ఇట్లా నిదానంగా పడేటప్పుడు మనం నెయ్యి వేసుకొని పల్లీలు వేసుకోవచ్చు. మనం ప్లేట్లో వేసుకొని మనము చెక్కీలాకనన్నా కట్ చేసుకోవచ్చు, లేకుంటే లడ్డూలాకనన్నా కట్టుకోవచ్చు. ఇప్పుడు అయింది. ఇట్లా తీగలాగా వచ్చింది చూడండి బెల్లము స్పూన్కు. నీళ్ళలో కూడా వేసుకొని చూద్దాము. ఇట్లా నీళ్ళలో వేయగానే ఇట్లా ముద్దలాగా అవుతుంది. అయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాము. స్టవ్ బంద్ చేసి ఇవన్నీ దీన్ని గట్టిగా అయిపోయింది. అప్పుడే మళ్ళీ కొంచెం స్టవ్ పెట్టించి కరెక్ట్ 2 పడతవి నిండుగా కరెక్ట్ పోయాలి. మనం ఏ బౌల్తోనైతే 2 పల్లీలు పోసుకున్నాము, 1 నువ్వులు పోసుకున్నాము కదా, అదే బౌల్తోన బెల్లం కోసి 2 పోయాలి. చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ చక్కెరతో కన్నా బెల్లంతోనే పల్లీలు ఈ పట్టి బాగుంటుంది. ఇవి
మనం ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది ప్లేట్లో వేసి సమానంగా లడ్డూలా కూడా కట్టుకోవచ్చు. చెక్కీలు ఇష్టం లేదు అంటే లడ్డూలుగా కడితేనేమో కొంచెం లోపల మెత్తగానే ఉంటుంది, గట్టి కాదు. మనం చెక్కీలు టైప్ చేస్తేనేమో గట్టిగా అయిపోతుంది. ఒక భాగం ఇటు సైడ్ తీసి లడ్డూలా కలుపుదాము. కొంచెం నెయ్యి అద్దుకొని చేయి. గట్టిగా అయిపోతుంది అప్పుడు. కొంచెం చల్లగైనాక గట్టిగా ఒత్తొచ్చు. ఇట్లా మనం ఒక ఆకారానికి తీసుకొస్తే ఇట్లా దోశలో ఉంటుంది కదా చెంచా, దోశల చెంచాలో వేసుకొని కూడా ఇది కట్టుకోవచ్చు రౌండ్గా. ఇంత పెద్దగా కట్టవద్దు, చిన్న చిన్నగా కట్ట. కోసి పెట్టేద్దాం చెక్కీలాక. చిన్న ముక్కలు కోసి పెడతాం. ఇవి తీసేద్దాము. మళ్ళీ గట్టిగా అయితే ప్లేట్కి అతుక్కపోతాయి. మనం కోసి పెట్టినా సరే కొంచెం ప్లేట్కి అతుక్కపోతాయి. కొంచెం ఇట్లా ఉన్నప్పుడే తీసి మనం కట్ చేసి పెడితే ఇవి మనకు చిన్న సైజు అంటే చిన్న సైజు, పెద్ద సైజు అంటే పెద్ద సైజు, ఏ సైజు అంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో హాఫ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది. అది కొంచెం మెత్తగా ఉన్నప్పుడు మనం సైజులు కట్ చేసుకోవచ్చు. పూర్తి పెద్దగా లావుగా పెట్టినా కానీ తినలేరు కదా, ఎట్లా పెట్టుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన సైజు చేసుకోవచ్చు. కొంచెం లైట్గా వేడిగా ఉంది అంతే, ఎక్కువ వేడిగా లేదు. ఇది మన ఇష్టం వచ్చిన సైజు. లేదు ఇట్లానే ఉన్నా అంటే ఇట్లానే కూడా పెట్టుకోవచ్చు. పీసెస్ సేమ్ అల్లం మురబ్బ కూడా ఇట్లానే ఉంది. అల్లం మురబ్బ వీడియో కూడా ఉంది కదా, చూడండి. అల్లం మురబ్బ వీడియో కూడా ఇట్లనే చేసుకోవాలి. అల్లం మురబ్బ వీటిలో మనము ఇది ఫ్లెక్స్ సీడ్స్ వేసుకోవచ్చు. ఇది మళ్ళీ కమలపు విత్తనాలు ఉంటాయి కదా, లోటస్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ లోటస్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లోనే. మనకు 4 మూలలే ఉండాలని ఏం లేదు కదా, ఒక షేప్ ఉండాలని ఏం కాదు కదా, లేదు కదా. సేమ్ 4 మూలల షేపే ఉండాలి, ఇదే ఉండాలి పక్కా లేదు. మనం ఇంట్లోనే తింటాం కాబట్టి ఎట్లనైనా చేసుకోవచ్చు. ఎట్లనైనా చేసుకోవచ్చు అంటే పూర్తిగా గలీజుగా కాదు, ఇట్లా షేప్లెస్ అమీబాలాగా కొన్ని ఇట్లా లడ్డూలు కట్టినాము. ఇవి అయిపోయినాయి. ఇవన్నీ చెక్కీలు. ఇవేమో లడ్డూలు. డబ్బాలో పెట్టాలి వెంటనే మనం. ఈ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం తీసి డబ్బాలో పెట్టాలి. చూడండి, మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. చేసి చూసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎట్లా ఉందో, మీరు వచ్చినవా లేవా అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లి నువ్వులు పట్టి అని చెక్కి.